కర్రీ చేసినా 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. మీకు టైం లేనప్పుడు ఆఫీస్ లంచ్ బాక్స్ కైనా పిల్లల లంచ్ బాక్స్ కైనా ఫాస్ట్ గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఈ 3 కర్రీలో ఏదైనా ఒక ట్రై చేయండి. కేవలం 10 నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ. జిగురు లేని బెండకాయ కర్రీ, ముద్దుకి మైమరిపించే మొటిక్కాయల తాలింపు, మీరు ఎప్పుడు ట్రై చేయని ఆలు కర్రీ. ఇలా చపాతీ చేసుకొని ఈజీగా ఫాస్ట్ గా లంచ్ బాక్స్ రెడీ అయిపోతుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఇప్పుడు బెండకాయ కర్రీ చేసుకుందామండి. ఆ బెండకాయ కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇలా నేతగా ఉండే బెండకాయలు తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. నూనెలో వేయించేటప్పుడు మనకి మెత్తగా అయిపోతుందండి బెండకాయలు అనేది. చూడండి ఎంత లేతగా ఉందో, ఇలా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. దీంతో పాటు 3 స్పూన్లు పల్లీలు, 3 స్పూన్లు నువ్వులు, అలాగే కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలండి. మళ్ళీ మిగిలిన ప్రాసెస్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందుగా బెండకాయలో నీళ్ళు పోసేసి కడిగేద్దామండి. మనకి బెండకాయలు అనేది ఎక్కువ తేమ లేకుండా ఉంటే జిగురుగా రాదండి వేయించేటప్పుడు, కాబట్టి కడిగి పక్కన పెట్టేద్దాం. ఈ కర్రీకి ఫస్ట్గా పల్లీలు వేయించుకుందామండి. పల్లీలు కూడా పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. మీకు ఇంకా కొంచెం గొజ్జు ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండు వేసుకున్నట్లయితే మనం అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. చూడండి పల్లీలు ఈ మాత్రం వేగాలండి. దీన్ని మిక్సీ జార్లోకి తీయేద్దాం. అలాగే ఇందులో నువ్వులు వేసుకొని నువ్వులు కూడా వేయించుకోవాలండి. నువ్వులు అనేది బాగా చిటాపటని సౌండ్ వస్తుందండి, అంతవరకు వేయించుకోవాలి. చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది నువ్వులు కూడా. ఇందులోకి రుచికి సరిపోయినంత కారము, ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నానండి, మీరు కారం చూసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి. నేను పసుపు వేయలేదండి, ఇందులోనే వేసిండాను పసుపు, కాబట్టి పసుపు వేయలేదు. రుచికి సరిపోయినంత కల్లుప్పు, కొద్దిగా జీలకర్ర. ఇది మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకుందాం. చూడండి ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ స్మెల్ అయితే చాలా బాగుందండి, రుబ్బిన అరోమా అనేది. కర్రీ చేసినాక కూడా నువ్వులు పల్లీలు వేసాం కదండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు చేసేటప్పుడే స్మెల్కే ఇంట్లో వాళ్ళు అడుగుతారండి ఏమి ఈరోజు స్పెషల్ అని, అంత బాగుంటుందండి. ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుందామండి. బెండకాయలు కూడా మామూలుగా మనం పులుసుకు అయితే చిన్నగా వేస్తాం కదండి, అలా వేయకూడదండి. ఈ సైజులో ఉంటేనే బెండకాయలు బాగుంటుంది. అలాగే ఇంకొకటి అండి, జిగురు కూడా ఎక్కడ రాదండి. మనం వేయించేటప్పుడు బెండకాయ అనేది బాగా వేయించినట్లయితే జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఇలా మొదలు కొన తీసేసి దీన్ని చూడండి, మరీ పొడవుగా ఉంటే 3గా వేయండి, మరీ కొంచెం చిన్నదిగానే ఉంటే 2గానే వేయండి, మరీ చిన్న కాయలుగా ఉంటే అట్లే 1గానే వేసేయండి. కొన మొదలు తీసేసి ఇలా మీరు కట్ చేసినప్పుడు కూడా ఇలా చూసుకోండి, ఏమైనా పుచ్చులు ఉంటుందా ఏమనేసి. ఇదే సైజులో అన్ని బెండకాయలు కట్ చేసామండి. తెల్లగడ్డ మనం తొక్క తీసుకునేసామండి, దాన్ని కూడా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకుందాం. చూడండి ఇన్ని తెల్లగడ్డలు వేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా చేరి 1 తెల్లగడ్డ. కర్రీకి ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి, బెండకాయలు ఫస్ట్ వేయిస్తాం కాబట్టి బంక రాకుండా ఉండాలంటే ఆయిల్లో మంచిగా వేయించాలండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు అనేది బాగా మగ్గించాలండి ఈ నూనెలోనే. బెండకాయలు ఒక 7 నిమిషాల దాకా మగ్గించాలండి, అప్పుడే మనకు మెత్తపడతాయి, అలాగే మంచిగా మగ్గుతాయి. బెండకాయలు అనేది ఒక 7 నిమిషాలు వేయించాలండి, అప్పుడే జిగురు రాదు, అలాగే మెత్తపడతాయి. మీరు వేయించేటప్పుడు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, ఒట్టిగా వేయించుకోండి. అర్ధం బెండకాయ వేగిందండి, ఇంకా అర్ధం వేగాలి. అర్ధం వేగినాక మళ్ళీ తీసేద్దామండి. జిగురు అనేది ఎక్కడా కనిపించదు చూడండి మీకు వేయించేటప్పుడే, చూసారా? అందుకే అండి బెండకాయలు అనేది మంచిగా ఫ్రై చేసినామంటే జిగురు అనేది రాదు. పిల్లలకి మీరు బెండకాయ పల్యం చేసేయాలంటే కూడా ఇలా పొడుగుగానే వేసి మంచిగా వేయించినామంటే ఎక్కడ జిగురు ఉండదండి, అలాగే పచ్చిగా కూడా ఉండదండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి బెండకాయ అనేది మంచిగా ఫ్రై అయిపోయిందండి, అలాగే చిన్నగా కూడా అయింది, కలర్ కూడా చేంజ్ అయిందండి. ఇలా అయినాక తీసేయాలి. ఇదే నూనెలోనే దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఇవి కొంచెం వేగనిచ్చి మసాలా వేసుకుందాం.
చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. మీరు పొద్దున్న టైంలో బిజీగా ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకున్నట్లయితే క్యారీలు ఈజీగా తీసుకువెళ్ళొచ్చండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకునేద్దాం. ఈ మసాలా అనేది కొంచెం మగ్గనించి మనము బెండకాయలు వేసుకొని కొద్దిగా నీళ్ళు పెట్టుకొని ఉడకపెట్టుకుంటే అయిపోతుందండి. నూనె ఇలా పైకి తేలిందంటే మసాలా వేగినట్లే. ఇప్పుడు బెండకాయలు వేసుకునేద్దాం. రైస్కి ఏమైనా కొంచెం కర్రీ ఎక్కువ కావాలంటే ఇందులో కొద్దిగా చింతపండు వేసి రుబ్బుకోండి. అలాగే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నట్లయితే రైస్కి అయిపోతుందండి. కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసేదానివల్ల. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు బాగా ఉడకపెట్టుకున్నామంటే ఇంకా కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది. మళ్ళీ స్టవ్ ఆపేసినామంటే అయిపోతుందండి. కాసేపటి తర్వాత చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుకునిందంటే రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కొంచెంగా చల్లేసి స్టవ్ ఆపేద్దాము. చూడండి చూడడానికి థిక్ గ్రేవీలో ఎంత బాగుందో కదా. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ కూడా ఆపేసాను. చూసారు కదండి ఈ కర్రీ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఇదే కర్రీకి మీరు రైస్ పెట్టుకున్నా చపాతీ చేసుకున్నా మధ్యాహ్నానికి ఈజీగా లంచ్ బాక్స్ తీసుకువెళ్ళచ్చండి. మీరు రైస్కి తీసుకువెళ్ళేట్లుంటే కొద్దిగా పులుపు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలానే కూడా పెరుగన్నానికి బాగుంటుందండి. అలాగే సైడ్ డిష్గా చపాతీకి అయితే అదిరిపోతుందండి. ఇదే విధంగా చపాతీకి చాలా కాంబినేషన్గా ఉండే ఒక తాలింపు చేసుకుందామండి. అది కూడా అంతే అండి, ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గానే అయిపోతుందండి. ఈ ఫ్రై లాంటి కర్రీ కండి గోడు చిక్కుడుకాయలు అనేది ఈ మాత్రం కట్ చేసుకోవాలండి. మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, ఈ సైజులో ఉంటే బాగుంటుందండి. అలాగే దీంతో పాటు ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, ఒక చిన్న తెల్లగడ్డ. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ కూడా పొడిగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది దీనికి. టమాటా కూడా సన్నగా కట్ చేసుకుందాము. కొద్దిగా ఆయిలు, ఆవాలు, ఇందులోనే కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాం. ఎర్రగడ్డ కొంచెం మగ్గినాక టమాటా వేసుకుందామండి. తెల్లగడ్డ కూడా ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఎర్రగడ్డ ఈ మాత్రం వేగిన తర్వాత టమాటా వేసుకుందాం. ఇప్పుడు తెల్లగడ్డ, ఇది కొద్దిగా మగ్గితే చాలండి. మనం గోడు చిక్కుడుకాయలు వేసుకునేస్తాము. టమాటాతో పాటు గోడు చిక్కుడుకాయలు కూడా మగ్గుతుందండి. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. వేసిన 1 నిమిషానికి అది కూడా వేసేద్దాం. కొద్దిగా పసుపు. ఇప్పుడు గోడు చిక్కుడుకాయలు కూడా వేసేద్దాం. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేయాలండి. ఒక 2 నిమిషాలు ఇలానే మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసేద్దామండి. ఇప్పుడే రుచికి సరిపోయినంత కారము, అలాగే ధనియాల పొడి. కారం ఎంత అయితే వేస్తామో ధనియాల పొడి కూడా అంతే వేయాలండి. అలాగే ఉప్పు. ఉప్పు వేస్తే కాయగూరలు మగ్గదనుకుంటారండి, కాకపోతే మగ్గిపోతుంది. గోడు చిక్కుడుకాయలు కదా, ఫాస్ట్గా మగ్గుతుంది. ఇప్పుడు దీనికి కొంచెంగా నీళ్ళు వేద్దాం. ఈ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్ళు వేసానండి. మన గోడు చిక్కుడుకాయలు అనేది ఉడకాలి కదా, కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళంతా ఇమిరిపోయేదాకా ఉడకపెట్టుకుందామండి. మంట అనేది ఎక్కువగా పెట్టి ఉడకపెట్టద్దండి, ఫాస్ట్గా నీళ్ళు ఇమిరిపోతాయి. కూరగాయలు అనేది బాగా ఉడకదండి, కాబట్టి నేను సిమ్లో పెట్టే ఉడికించుకుంటున్నాను. ఈ నీళ్ళంతా ఇమిరిపోయి గోడు చిక్కుడుకాయ అనేది మెత్తబడిందంటే కర్రీ అయిపోయినట్లేంది. మూత పెడదాము. ఇప్పుడు చూద్దామండి. చూడండి నీళ్ళంతా బాగా ఇమిరిపోతూ ఉంది. ఇంకొంతసేపు ఉంటే మనకు సరిపోతుందండి. అలాగే కాయలు కూడా ఉడికిపోతుంది ఆయిల్కి. ఇప్పుడు చూద్దాము. అర్ధం ఉడికిందండి, ఇంకా అర్ధం ఉడికితే సరిపోతుంది. ఈ తేమకి సరిపోతుంది. ఇలానే సిమ్లో ఉడకపెట్టుకున్నట్లయితే మన కూరగాయల ముక్కలు కూడా మెత్తగా ఉడుకుతాయి. ఇంకొంతసేపు మూత పెట్టేద్దాం. మన గోడు చిక్కుడుకాయలు చూద్దాం. ఇప్పుడు చూడండి బాగా నీళ్ళంతా బాగా ఇమిరిపోయింది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తామండి. కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆపేస్తున్నాను.
అంతే అండి, మన గోడు చిక్కుడుకాయల తాలింపు కూడా రెడీ అయిపోయింది. రైస్కి, చపాతీకి, అలాగే ఏ సాంబార్కైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. గోడు చిక్కుడుకాయల తాలింపు కూడా చేసాం కదండి. ఇంకొక కర్రీ చేసుకుందామండి. అదేమంటే ఆలుగడ్డ కర్రీ అండి. అందరికి ఇష్టమైన కర్రీ ఏది అంటే ఆలుగడ్డ అండి నన్ను అడిగితే. ఎందుకంటే నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరండి, చాలా మందికి నచ్చుతుందండి. ఇంతమందికి వాయువు ప్రాబ్లం వల్ల తినకుండా ఉంటారండి. కాకపోతే ప్రతి ఒక్క దానికి సెట్ అయిపోతుందండి. ఆలుగడ్డ కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా తొక్క తీసేద్దాం. ఇప్పుడు వీటిని కట్ చేసుకునేద్దాం. మీరు ఏ సైజులో కావాలో ఆ సైజులో చూసి కట్ చేసుకోండి. నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నానండి. ఇలా ఉంటే కూడా బాగుంటుందండి. లేదు మీకు దీంతో రెండుగా కావాలంటే కూడా ఇలా వేసుకోండి. నేను ఇలా అడ్జస్ట్ చేసి మీడియంగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత నీళ్ళలో వేసేయండి. ఈ కర్రీ మనం మామూలుగా చేసుకునే కర్రీ లాగా కదండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ టేస్ట్ అయితే చపాతీకి చాలా బాగుంటుందండి. ఎర్రగడ్డలు ఇలా పొడి పొడిగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా రౌండ్గా చిన్నగా కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే బాగా దంచి కూడా తీసుకోండి, సరిపోతుంది. అలాగే ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. అలాగే మెయిన్ ఈ కర్రీకి పెరుగండి. పెరుగు వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి మనము కారము, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపోయినంత కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. అంతే అండి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే కూడా ఇలా అన్నీ కలిపి పెట్టేసినామంటే ఈజీగా పొటాటో ఫ్రై చేసి దీన్ని పోసేసినామంటే కర్రీ అనేది ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా ఈజీ కర్రీలే చూపిస్తున్నాను, మీరు ఇలానే ట్రై చేయండి. ఇక్కడ ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఉర్లగడ్డలు ఫ్రై చేసేకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువగానే. ఎందుకంటే ఫ్రై చేస్తాం కదా ఉర్లగడ్డలు, కాబట్టి కొంచెం ఎక్కువ వేయండి. ఇప్పుడు ఇందులో ఉర్లగడ్డలు వేసేద్దాం. ఉర్లగడ్డలు అనేది బాగా మగ్గించుకోవాలి. మనకి ఈ ఆయిల్లోనే మగ్గిపోవాలండి ఉర్లగడ్డలు అనేది. మళ్ళీ కర్రీలో మనం ఎక్కువసేపు మగ్గపెట్టము. ఇలా కలుపుతూనే ఉండాలండి. మీరు ఇలానే వదిలినట్లయితే కొంచెం అంటుకున్నట్లయితుందండి కడాయికి, ఫాస్ట్గానే మగ్గిపోతుంది. ఒక 5 నుంచి 7 నిమిషాలు ఇలా మగ్గించినట్లయితే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి. ముక్క అనేది కొంచెం మెత్త పడుతుందండి, వేడిగా ఉంది, చూపించలేదు నేను. ఇప్పుడు ఇదే ఆయిల్లోనే ఎర్రగడ్డలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం వేగినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక మనం ఇంతసేపు కలుపుకున్నాం కదండి పెరుగు అంతా వేసి దీన్ని వేసుకోవాలండి. ఈ మాత్రం వేగినాక దీన్ని పోసుకుందామండి. అలాగే నీళ్ళు వేస్తున్నాను. మనం ఇంకా ఉప్పు వేయలేదండి, ఉప్పు వేసుకుందాం. అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడికే స్టార్ట్ అవుతుందండి, అప్పుడు మనం ఉర్లగడ్డలు వేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ. మూత పెట్టి బాగా ఉడికిస్తామండి. ఉడికేటప్పుడు మనం ఉర్లగడ్డలు వేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు ఉర్లగడ్డలు వేసుకోవాలి. ఈ ఉర్లగడ్డలు వేసినాక ఇంకొంతసేపు ఉడకపెట్టుకొని స్టవ్ ఆపేస్తామండి. ఇప్పుడు కర్రీ చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి బాగా తేలుకునిందండి. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేస్తున్నాను. ఈజీగా చూసారు కదండి, ఎంత ఫాస్ట్గా అయిపోయింది. అలాగే చూడ్డానికి కూడా ఎంత బాగుందో కలర్ఫుల్గా. స్టవ్ ఆపేస్తామండి. చూడండి, మనకు ఉర్లగడ్డలు కూడా బాగా మగ్గింటుందండి, చూపిస్తాను మీకు. చూడండి, ఉర్లగడ్డ కూడా బాగా మగ్గింది. ఇలా మగ్గాలండి, అప్పుడే ఈ కర్రీకి బాగుంటుందండి. చపాతీ వీడియో మన ఛానల్లో ఉందండి, అందుకే కలిపేది ఏం చూపించలేదు. ఇప్పుడు చపాతీలు కాల్చుకుందామండి. ఆ వీడియోలో కూడా చపాతీలు అనేది పూరిలాగా పొంగుతుందండి.
ముందుగానే ఆయిల్ వేయకుండానే మనం కాల్చుకోవాలండి 2 పక్కల, మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఆ వీడియో చూస్తే చపాతీ రానోళ్ళు కూడా ఈజీగా చపాతీ చేస్తారండి. చూసారా మన చపాతీలు అనేది పూరీలాగా పొంగుతుంది. ప్రతి చపాతీ ఇలానే పొంగుతుందండి. అలాగే పొరలుగా కూడా ఉంటుందండి చపాతీ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, కాబట్టి పొంగడం ఆగిపోయింది. కాకపోతే లోపల అనేది ఒక లేయర్ ఉంటుందండి. ఇలా సైడ్లో కూడా కాల్చుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. అంతే అండి, మన చపాతీ అనేది కాలిపోయింది. మీరు ఎప్పుడు చపాతీ చేసినా కానీ ఫస్ట్ మన చపాతీ వేసుకున్న తర్వాత ఇంకోసారి ఇలా తిప్పించుకోవాలండి. ఇలా తిప్పించి కాలిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పించుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. చాలామంది చపాతీ వేస్తేనే ఆయిల్ వేసేస్తారండి, అప్పుడు చపాతీ అనేది పొంగదు. ఇలా వేసిన తర్వాత ఇంకొకసారి తిప్పించుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి ఆయిల్ వేసుకుందాం. మీకు ఆయిల్ వద్దంటే స్కిప్ చేసేయండి. చూసారా మన చపాతీలు అనేది ఎంత బాగా పొంగుతుందో. ఇలా చేసుకుంటే ఫాస్ట్గా ఈజీగా లంచ్ బాక్స్ తీసుకువెళ్ళొచ్చండి. మన కర్రీనూ అయిపోతుంది, చపాతీనూ అయిపోతుందండి. అంతే అండి, క్షణాల్లో మన 3 కర్రీలు రెడీ అయిపోయిందండి. చూడండి గోడు చిక్కుడుకాయలు అనేది కనిపిస్తా కొంచెం లైట్ గ్రేవీతో చాలా బాగుందండి. అలానే మన బెండకాయ కర్రీ కూడా చాలా బాగుందండి, చూడడానికి బాగుంది. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. నేను చెప్పే కన్నా మీరు ఒకసారి ట్రై చేసినారంటే మీకే తెలుస్తుందండి. అలాగే మన ఆలు కర్రీ కూడా చాలా బాగుంటుందండి. చపాతీకే అండి ఇది సూపర్గా ఉండేది. మళ్ళీ రైస్కి అంత బాగోదండి, చపాతీకి అయితే ఎక్సలెంట్ అండి. చూసారు కదండి మన 3 కర్రీలకి ఒకే చపాతీ అండి, చాలా బాగుంటుంది. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. చెప్పాను కదండి చపాతీ అనేది పూరీలాగా పొంగుతుందనేసి. ఇక్కడ లింక్ ఇస్తానండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.